పార్టీ ఇన్ఛార్జీలను అక్కడ పనిచేస్తున్నటువంటి వాళ్ళను భయభ్రాంతులకు గురి చేస్తూ మీరు తిరగలేరు, మీరు మీ ఇళ్లకు పోలేరు, ఇక మీ సంగతి చూస్తామని చెప్పి బెదిరింపు ధోరణితో మాట్లాడుతూ ఉన్నాడు. ఇవి కేవలం ఆయన మాటలే కాదు, యథా రాజా తదా ప్రజ అన్నట్టుగా ముఖ్యమంత్రి గతంలో మాట్లాడినటువంటి మాటలు, కండ్ల గుడ్లు వీకేస్తా, కడుపుల పేగులు తీస్తా, లాగుల తొండలు జొరగొడతా, చెట్టుకు వేలాడ తీసుకొడతా, స్వయంగా అసెంబ్లీ వేదికగా బట్టలు ఇప్పదీసి కొడతా అని ముఖ్యమంత్రి ఏదైతే మాట్లాడిండో వస్తే వీరు ఎమ్మెల్యేగా పోటీ చేసినారు. అప్పుడు స్వయంగా నేను, మా రవీందర్రావు గారు, మా రవీందర్ రెడ్డి గారు, విజిత్ గారు, ఆంజనేయులు గౌడ్ గారు, స్వయంగా నేను, మా రవీందర్రావు గారు, మా రవీందర్ రెడ్డి గారు, విజిత్ గారు, ఆంజనేయులు గౌడ్ గారు, రాజు సార్ గారు, మేమంతా మా టీం అంతా అక్కడ ఉప ఎన్నికల్లో పనిచేసినాం. నేను పెదవూర మండలం ఇన్ఛార్జ్ ఉన్నా, నేను ప్రభుత్వ వైపుగా పనిచేస్తా ఉన్నా, పెదవూర మండలం ఇన్ఛార్జ్ ఉన్నా. అటువైపు పెదవూర మండలం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఎవరు వచ్చారు? రేవంత్ రెడ్డి గారు, ప్రస్తుత ముఖ్యమంత్రి వారే వచ్చారు. వారితో పాటు మాజీ ఎంపీలు బలరాం నాయక్ గారు, సురేష్ శెట్కర్ గారు, మల్లు రవి గారు, మాజీ ఎమ్మెల్యేలు, అదేవిధంగా చాలా మంది మాజీ ఎమ్మెల్సీలు, అప్పటి ఎమ్మెల్యే ప్రస్తుతం మంత్రిగా ఉన్న సీతక్క గారు, ప్రస్తుతం ఎమ్మెల్యే సద్దంకి దయాకర్ గారు, ఒక 15-20 మంది టీం వచ్చి పనిచేసి 2 వారాల పాటు పెదవూరులో. ఎన్నడూ కూడా వాళ్ళని ఒక మాట మా అభ్యర్థిగా పోటీ చేసిన భగత్ గారు అనలేరు, ఎన్నడూ కూడా వాళ్ళని ఒక మాట మా అభ్యర్థిగా పోటీ చేసిన భగత్ గారు అనలేరు, ఇన్ఛార్జ్ కూడా నేను అనలేను. అట్లనే మిగతా మండలాల్లో కూడా చాలా మంది వాళ్ళు వచ్చి పనిచేస్తున్నారు, ఎక్కడ కూడా ఎవరు మేము అనలే. ఇంకా ఎంత దూరం ఉంటామంటే మేము ఒక దశలో మేము ఎక్కడనో ప్రచారంలో పోతుంటే ఎదురెదురు పడితే కాంగ్రెస్ పార్టీ టీం అటు దిక్కు, మేము ఇటు దిక్కు, మేము చేతులు ఒప్పుకున్నాం తప్ప ఎన్నడూ కూడా బెదిరింపు ధోరణితో మేము ఈ రకంగా మాట్లాడలే. ఇవాళ రాష్ట్ర ప్రజల్ని కూడా పూరితమైనటువంటి, విద్వేషపూరితమైనటువంటి, ఇంత కగట్టినటువంటి పగతో కూడుకున్నటువంటి ఈ వ్యాఖ్యలు, ఇది దేనికి సంకేతం? ఈ 2 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో హైదరాబాద్ ఆగమైపోయింది, లా అండ్ ఆర్డర్ పూర్తి స్థాయిలో దెబ్బతిన్నది, పట్టపగలే దోపిడీలు జరుగుతూ ఉన్నాయి, పట్టపగలే హత్యలు జరుగుతూ ఉన్నాయి, పట్టపగలే మానభంగాలు జరుగుతూ ఉన్నాయి. మొన్నటికి మొన్న ఒక డీసీపీ మీద దాడి చేసే పరిస్థితి వస్తే డీసీపీ దొంగల విషయంలో కాల్పులు జరిపి ఆయన గాయాల పాలై ఆసుపత్రి పాలైంది. స్వయంగా దొంగల విషయంలో కాల్పులు జరిపి ఆయన గాయాల పాలై ఆసుపత్రి పాలైంది. స్వయంగా డీజీపీ గారు పోయి ఆయనను పరామర్శించిండు. ఎటు పోతుంది హైదరాబాద్ నగరం? ఏం జరుగుతూ ఉంది హైదరాబాద్ లో? హైదరాబాద్ ప్రజానికం కూడా ఆలోచించాలి, తెలంగాణ ప్రజలు కూడా ఆలోచించాలి, ముఖ్యంగా జూబ్లీహిల్స్ ఓటర్లు ఆలోచించాలి. గతంలో కేసీఆర్ గారి 10 ఏళ్ల పరిపాలనలో హైదరాబాద్ లో చిన్న అవాంఛనీయ సంఘటన జరిగిందా? కేసీఆర్ గారు గవర్నమెంట్ లోకి వచ్చిన కొత్తలోనే, 2014లో అధికారంలోకి వచ్చిన కొత్తలోనే హైదరాబాద్ కు సంబంధించి చాలా గొప్ప మాట చెప్పిండు. హైదరాబాద్ లో బతుకుతున్న ప్రతి ఒక్కరూ, ఇతర రాష్ట్రాల వాళ్ళు గాని, ఇతర ప్రాంతాల వాళ్ళు గాని, వాళ్ళంతా హైదరాబాదీలే, వాళ్ళ కాలికి ముళ్ళు గుచ్చుకుంటే నా పంటితో తీస్తా అని ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ గారు మాట్లాడినారు. లా అండ్ ఆర్డర్ ను టఫ్ గా మెయింటైన్ చేసినారు. హైదరాబాద్ లో డ్రింకింగ్ వాటర్ సప్లై గాని, పవర్ సప్లై గాని, 24/7 ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ గాని, పెద్ద పెద్ద హైవేలు, స్కైవేలు, ఫ్లైఓవర్లు, అండర్ పాసులు, అద్భుతమైనటువంటి డ్రైనేజ్ వ్యవస్థ, ఈ రకమైనటువంటి సకల సౌకర్యాలు, పార్కులు, ఓపెన్ జిమ్లు, చిల్డ్రన్ ప్లే ఏరియాలు, కమ్యూనిటీ హాళ్లు, బస్తీ దవాఖానాలు, ఇటువంటి ఎన్నో సౌకర్యాలు కల్పించి హైదరాబాద్ ను అన్ని వర్గాల ప్రజలు, అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని ప్రాంతాలు, అన్ని రాష్ట్రాల వాళ్ళు సంతోషంగా ఉండేటటువంటి ఒక సేఫెస్ట్ డెస్టినేషన్ గా కేసీఆర్ గారు హైదరాబాద్ ను తీర్చిదిద్దిండు. అందుకనే సంఘటనలు జరగలే, పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చినాయి, పెద్ద ఎత్తున ఐటీ రంగం విస్తరించింది, పారిశ్రామిక రంగం హైదరాబాద్ చుట్టుపక్కల ఏరోస్పేస్ గాని, ఫార్మా గాని, డిఫెన్స్ గాని, రియల్ ఎస్టేట్ గాని, ప్రతి ఒక్క రంగం అద్భుతంగా హైదరాబాద్ చుట్టూతా తెలంగాణలో బాగా ఎదిగింది, పెరిగింది. ఆనాడు కేసీఆర్ గారి పరిపాలనలో హైదరాబాద్, తెలంగాణ పెట్టుబడులకు గేట్వే ఆఫ్ ఇండియాగా ఉండే. ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ఇంద్రమ్మ రాజ్యంలో, ఈ కాంగ్రెస్ పాలనలో హైదరాబాద్ నగరం ఇవాళ గన్ కల్చర్ అడ్డాగా, ఒక మాఫియా డెన్ గా తయారైపోయింది. అది ఎంత దూరం పోయిందంటే చివరికి ఎన్నికల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కూడా ప్రత్యర్థి పార్టీల ఎమ్మెల్యేలను, మాజీ ఎమ్మెల్యేలను, ఎంపీలను, మాజీ ఎంపీలను అందరినీ మీరు మీ ఇళ్లకు పోలేరు, మీరు బతకలేరు, మీరు తిరగలేరు అనే బెదిరించే స్థాయికి ఇవాళ ఆ కల్చర్ ఎదిగింది. అంటే హైదరాబాద్ ఎటు పోతుంది, రాష్ట్రం ఎటు పోతుందో రాష్ట్ర ప్రజలు, హైదరాబాద్ ప్రజలు కూడా ఆలోచించాలి. ఇవాళ జూబ్లీహిల్స్ అనేది అదొక సంగమం లాంటి నియోజకవర్గం. అక్కడ ఐటీ వర్గాల వాళ్ళు ఉన్నారు, సినిమా రంగానికి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు, కార్మికులు ఉన్నారు, అసంఘటిత రంగానికి సంబంధించినటువంటి కార్మికులు ఉన్నారు, మిడిల్ క్లాస్ సొసైటీ ఉంది,
చాలా బస్తీలు ఉన్నాయి. ఎర్రగడ్డ కానీ, బోరబండ కానీ, రెహమత్ నగర్, యూసుఫ్ గూడ, షేక్పేట, అదేవిధంగా సోమాజిగూడ, వెంకటరావు నగర్ చాలా బస్తీలు ఉన్నాయి. పేద దళితులు, గిరిజనులు, బడుగు బలైన మైనారిటీ వర్గాల వాళ్ళు చాలా మంది ఉన్నారు. పుట్టబోసుకొని బతికేటోళ్ళు ఉన్నారు. అదేవిధంగా కొన్ని ఏరియాలో కొంతమంది శ్రీమంతులు ఉన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి, ఇతర ప్రాంతాల నుంచి వచ్చి స్థిరపడ్డటువంటి వాళ్ళు ఉన్నారు. సో అటువంటి నియోజకవర్గానికి జరుగుతున్నటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి ప్రవర్తన ఎట్లుందో ఒకసారి మీరు ఆలోచించమని కోరుతా ఉన్నా. కేసీఆర్ గారి హయాంలో ఒక గుల్దస్తా లాగా, ఒక పూల బొకేలాగా హైదరాబాద్ లో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు కలిసిమెలిసి సోదర సమానత్వ సౌభ్రాతృత్వాలతో మెదిలేటటువంటి ఒక సమసమాజాన్ని కేసీఆర్ గారు హైదరాబాద్ రూపంలో అందించారు ప్రపంచానికి. అందుకనే ఎన్నో అవార్డులు హైదరాబాద్ నగరానికి వచ్చినాయి, ఎన్నో పెట్టుబడులు హైదరాబాద్కు వచ్చినాయి. ఇవాళ ప్రపంచంలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్ ఎక్కడుందంటే టీ హబ్ హైదరాబాద్ లో ఉంది. లార్జెస్ట్ క్యాంపసెస్ గూగుల్ కానీ, అమెజాన్ కానీ అన్ని కూడా ఇక్కడనే ఉన్నాయి. అదేవిధంగా ఎవరు వచ్చినా హైదరాబాద్కు వచ్చి ఈ వాతావరణాన్ని చూసి, ఇక్కడి పరిస్థితులను చూసి మా హయాంలో ఇక్కడ స్థిరపడాలనుకునేవారు. మాజీ ఎన్నికల చీఫ్ కమిషనర్ జేఎం లింగ్డో గారు కూడా ఇక్కడ స్థిరపడ్డారు. అట్లా చాలా మంది స్థిరపడ్డారు. కేసీఆర్ గారి నాయకత్వంలో ఆనాడు, వారి మార్గనిర్దేశకత్వంలో మున్సిపల్ శాఖ మంత్రిగా, ఐటీ పారిశ్రామిక శాఖ మంత్రిగా కేటీఆర్ గారు చేసినటువంటి పని డెఫినెట్ గా హైదరాబాద్ ప్రగతి, తెలంగాణ పురోగతికి దోహదపడ్డది. ఇవాళ వీళ్ళు వచ్చిన తర్వాత మొత్తం తిరోగమన దిశగా హైదరాబాద్ ప్రగతి, తెలంగాణ పురోగతి కొనసాగుతూ ఉన్నది. మీకు ఇంకో విషయం చెప్పాలి. ఆనాడు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఈ రకంగా హైదరాబాద్ మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి పనిచేసినందుకే 2018లో మాకు అత్యధికంగా సీట్లు వచ్చినాయి హైదరాబాద్లో. మొన్న 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా దాదాపు 20-21 సీట్లు గ్రేటర్ హైదరాబాద్లో మాకు వచ్చినాయి. 2 సందర్భాల్లో జిహెచ్ఎంసీ ఎన్నికలు జరిగితే 2 సందర్భాల్లో కూడా జిహెచ్ఎంసీ మేయరు, డిప్యూటీ మేయరు బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. అంటే మా పనితీరుకు ప్రజానికం కూడా అదే స్థాయిలో హైదరాబాద్లో పట్టం కట్టిర్రు. కానీ ఇవాళ వీళ్ళు చేస్తున్నది ఏంది? వీళ్ళ పనితీరు ఏంది? వీళ్ళ ప్రవర్తన ఏంది? వీళ్ళ పద్ధతి ఏంది? ఇవాళ వడ్ల కోతలకు వచ్చినాయి. వడ్ల కొనుగోలు కేంద్రాలు ఈ ముఖ్యమంత్రి ప్రారంభించిండా? అకాల వర్షాలు పడుతున్నాయి. ఒక్క మంత్రి, ఒక్క ఎమ్మెల్యే నియోజకవర్గాల్లో తిరుగుతున్నాడా? 6 గ్యారంటీలు అన్నారు, ఒక్క గ్యారంటీ అమలుకు నోచుకుందా? 420 హామీలు అన్నారు, ఒక్క హామీని నిలబెట్టుకున్నారా? చేవేలలో ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అన్నారు, అమల్లోకి వచ్చిందా? ఇదే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బోరబండ, రెహమత్ నగర్ దగ్గర ఉన్నటువంటి సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్, దళితుల స్థితిగతుల మీద అధ్యయనం చేయడానికి ఆనాడు 1500 గజాల స్థలం ఇచ్చి 24 కోట్ల రూపాయలు ఇచ్చి 95% ఆ బిల్డింగ్ పనులు మేము పూర్తి చేసినాం. ఈ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయింది, 5% పనులు పూర్తి చేస్తలే, దాన్ని ప్రారంభిస్తలే. అదేవిధంగా బీసీ డిక్లరేషన్ అన్నారు, అమలు చేస్తుర్రా? రైతు డిక్లరేషన్ అన్నారు, ఏమన్నా చేసిర్రా రైతులకు? నిరుద్యోగులకు సరూర్ నగర్ లో ప్రియాంక గాంధీ గారు వచ్చి అనేక రకాలైన హామీలు ఇచ్చారు. 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, నిరుద్యోగ భృతి నెలకు 4000 అన్నారు. ఏమైపోయినాయి అన్ని? అదే నిరుద్యోగుల్ని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గర, అశోక్ నగర్ చౌరస్తాలో గ్రూప్ 1 ఉద్యోగాల విషయంలో వాళ్ళు మాట్లాడితే మీ ప్రభుత్వాన్ని నిలదీస్తే వాళ్ళ మీద లాఠీ చార్జీలు చేశారు. సో అట్లా చెప్పుకుంటూ పోతే చాలా అంశాల్లో ఈ ప్రభుత్వం ఫెయిల్ అయింది. కానీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మాత్రం మొత్తం మంది మంత్రులు దిగిండ్రు, అందరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు దిగిర్రు, అందరు కార్పొరేషన్ చైర్మన్లు దిగిర్రు, అందరు సీనియర్ నాయకులు దిగిర్రు. ఇక ఈ రాష్ట్రంలో వేరే పనే లేదన్నట్టుగా ముఖ్యమంత్రితో సహా మొత్తం కౌరవ దండు ఒక భర్తను కోల్పోయిన ఆడబిడ్డ మీద ఇవాళ ఆమెను ఎట్లయినా ఓడగొట్టాలనేటటువంటి ఒక కక్షతోని ఇవాళ అక్కడ దిగి మొత్తం పరిపాలన యంత్రాంగం అంతా అటకెక్కించి పాలనను గాలికొదిలేసి పోలీసులు, నోటీసులు, కేసులు, సూట్ కేసులు, వీళ్ళందరి ప్రచార పట్టటోపాల మధ్య ఇవాళ జూబ్లీహిల్స్ ను రణరంగంగా మార్చేసిరు. ఇక దాన్ని పీక్కు తీసుకుపోయారు నిన్న అభ్యర్థి మాట్లాడిన బెదిరింపు వ్యాఖ్యలతోని. భర్తను కోల్పోయిన ఆడబిడ్డ మా పార్టీ ఒక మీటింగ్ పెడితే ఆ కార్యకర్తలందరినీ చూస్తూ గోపీనాథ్ గారు మరణించారు కానీ నాకు ఇంత పెద్ద కుటుంబాన్ని ఇచ్చిపోయారని ఆమె కళ్ళనీళ్ళు పెట్టుకుంటే 2-3 మంత్రులు దాన్ని కూడా డ్రామా అని విమర్శిస్తారు ఆమెను. కనీసం సంస్కారం లేదా మంత్రులకు? వారి కూతుళ్ళు వాళ్ళ అమ్మకు అండగా నిలబడాలని చెప్పి వాళ్ళ కూతుళ్ళు ప్రచారంలో తిరిగితే ఆ అమ్మాయిల మీద కేసులు పెడతారు. అదేవిధంగా ఇంకా దుర్మార్గంగా ఎన్నికల కోడ్ ఉండంగా, ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉండంగా నిన్న ముఖ్యమంత్రి గారు సినీ కార్మికుల మీటింగ్లో జీవోలు ఇస్తా, నేను ఈ హామీ ఇస్తున్నా అని చెప్పి కోడ్ వయలేషన్ పూర్తి స్థాయిలో ఆయన మాట్లాడుతుంటారు. మంత్రులు వచ్చి బస్తీలలో తిరుగుతూ ఈ కబ్రస్థాన్కు మేము శాంక్షన్ ఇస్తాం, ఆ కమ్యూనిటీ హాల్కు శాంక్షన్ ఇస్తామని చెప్పి
ఈ రోడ్డు శాంక్షన్ ఇస్తాం, అది ఇస్తాం, ఇది ఇస్తాం బ్యాక్ డేట్లో అని చెప్పి వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో ఎన్నికల ప్రవర్తన నియమావళిని తుంగలో దొక్కి అధికార దుర్వినియోగానికి మంత్రులు కూడా పాల్పడుతూ ఉన్నారు. మేము అడుగుతా ఉన్నాం బీఆర్ఎస్ పార్టీగా, ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తా ఉంది? ఎలక్షన్ కమిషన్ ఏమైనా కాంగ్రెస్ పార్టీకి చుట్టంగా మారిందా? డెఫినెట్ గా ఈ అన్ని అంశాల మీద ఇప్పటికే కొన్నిటి మీద కంప్లైంట్ ఇచ్చినాం, మిగతా అంశాల మీద కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము కంప్లైంట్ ఇవ్వబోతా ఉన్నాం. అంటే ఇవన్నీ పూర్తి స్థాయిలో పరిపాలనను గాలికి వదిలేసి కేవలం జూబ్లీ హిల్స్ లో ఒక ఆడబిడ్డను ఓడగొట్టాలని చెప్పి ఒక కౌరవ దండు దిగినట్టుగా ఇవాళ జూబ్లీ హిల్స్ మీద పడ్డారు. బెదిరింపు ధోరణితోని, పోలీసు బలగాలతోని, అక్రమ కేసులతోని, నోటీసులతోని ఇవాళ ఎలాగోలా ఏదోటి గట్టెక్కాలనేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకనే నేను తెలంగాణ ప్రజానీకానికి బీఆర్ఎస్ పార్టీ తరపున జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ఓటర్లకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. పోరాడి తెచ్చుకున్న తెలంగాణ ఇవాళ ఇందిరమ్మ రాజ్యంలో కాంగ్రెస్ పాలనలో బందీ అయింది. స్వేచ్ఛ లేదు, సమానత్వం లేదు, వాక్ స్వాతంత్రం లేదు. జర్నలిస్టుల మీద కేసులతో మొదలుకుంటే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద, చివరికి గోపీనాథ్ గారి బిడ్డ మీద కూడా కేసుల దాకా ఈ ప్రభుత్వం బరిదెగించింది. ఇటువంటి ఈ ప్రభుత్వం 420 హామీలని, డిక్లరేషన్లని, 6 గ్యారంటీలని, చివరికి ఇంత దుర్మార్గంగా ఒక రాక్షస పాలన నడిపిస్తున్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన రీతిలో చెంపపెట్టు లాంటి తీర్పిచ్చే అద్భుతమైనటువంటి సందర్భం ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక. కాబట్టి జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ఓటర్లే కాదు, యావత్ తెలంగాణ సమాజం మేల్కోవాలి. నవంబర్ 11వ తారీఖు నాడు జరిగే ఎన్నిక ఇది కేవలం జూబ్లీ హిల్స్ ఓటర్లకు సంబంధించిన ఎన్నికనే కాదు. మా రైతన్నకు కాని 2 లక్షల రుణమాఫీ మీరు బదులా తీర్చుకోవాలి. ఎన్నికల్లో జూబ్లీ హిల్స్ లో ఉన్న ఓటర్లకు మీరు మాట్లాడాలి, అవసరమైతే వచ్చి కలవాలి. మమ్మల్ని మోసం చేసింది ఈ ప్రభుత్వం, ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీరు ఓటేయమని చెప్పాలి. రైతు భరోసా పేరిట 15,000 ఇస్తామన్నటువంటి ఈ ప్రభుత్వానికి రైతన్నలు బుద్ధి చెప్పాలి. ఈ జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో మీరు ఎక్కడ ఉన్న వాళ్ళైనా, మీ బంధువులున్నా, మీకు తెలిసిన వాళ్ళున్నా, దయచేసి మీరు ఇక్కడ వాళ్ళతో మీ విషయాలను పంచుకోవాలి. అదేవిధంగా పెన్షన్లు ఇస్తామన్నారు, కళ్యాణ లక్ష్మి, తులం బంగారం అన్నారు. అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చి మహిళా వర్గాలను కూడా మోసం చేసినందుకు మహిళలు కూడా ఈ జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మా నిరుద్యోగ యువతను కూడా మేము కోరుతా ఉన్నాం. 2 లక్షల ఉద్యోగాలు, 4,000 నిరుద్యోగ భృతి అని చెప్పి మిమ్మల్ని మోసం చేసిన ఈ కాంగ్రెస్ పార్టీ కూడా అద్భుతమైనటువంటి బుద్ధి చెప్పే సందర్భం వచ్చింది. మీరు కూడా అందరూ జూబ్లీ హిల్స్ మీద దృష్టి పెట్టాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. ఇదేదో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అనగానే ఇదేదో జూబ్లీ హిల్స్ ఓటర్లకు సంబంధించిన అంశం కాదు. యావత్ తెలంగాణ సమాజాన్ని 2 సంవత్సరాలుగా మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి అద్భుతమైనటువంటి బుద్ధి చెప్పే అరుదైనటువంటి సందర్భం వచ్చింది. డెఫినెట్ గా దీంట్లో బుద్ధి చెప్పాలి. బుద్ధి చెప్పి మళ్ళీ కేసీఆర్ రావాలి, కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు కావాలనేటటువంటి సందేశాన్ని ప్రపంచానికి ఇచ్చే విధంగా దీన్ని ఒక సద్వినియోగమైనటువంటి అంశంగా మలుచుకోవాలని, అన్ని వర్గాలను ఎవరైతే మోసం చేసిందో ఈ కాంగ్రెస్ పార్టీ, ఆ వర్గాల వాళ్ళందరూ కూడా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో మీ సత్తా, మీ ప్రతాపం చూపెట్టాల్సిందిగా నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే మనం ఇట్లనే చూస్తూ ఊరుకుంటే హైదరాబాద్ మాఫియా డెన్ అయిపోతుంది. స్వయంగా మేము మాట్లాడు కాదు, ఒక మంత్రి గారి బిడ్డ మాట్లాడింది ముఖ్యమంత్రి సోదరుల అవినీతి గురించి, ముఖ్యమంత్రి ప్రైవేట్ గ్యాంగ్ చేస్తున్నటువంటి దురాగతాల గురించి. ఇప్పటివరకు కేసు పెట్టలే. మంత్రుల మధ్య కొట్లాటలు, మంత్రుల మధ్య వాటాల కోసం, కాంట్రాక్ట్ల కోసం గొడవలు తప్ప ప్రజల సంక్షేమం లేదు, ప్రజల అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి లేనే లేదు. మరి ఇంత దుర్మార్గాలు జరుగుతూ ఉంటే ఈ ఇందిరమ్మ రాజ్యంలో ప్రజలమంతా కూడా మేల్కోవాలి. డెఫినెట్ గా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో అన్ని వర్గాల వాళ్ళు, రాష్ట్రమంతా ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడ, మీకు తెలిసిన వాళ్ళు, మీకు సంబంధించిన వాళ్ళు ఎవరున్న జూబ్లీ హిల్స్ ఓటర్లు గూండా రాజ్యం వద్దు, మళ్ళీ ప్రశాంతమైనటువంటి తెలంగాణ కావాలి. పోరాడి సాధించి తెచ్చుకున్న తెలంగాణ ఇవాళ ఇందిరమ్మ రాజ్యంలో బందీ అయింది. దీన్ని విడిపించుకోవాలంటే జూబ్లీ హిల్స్ లో బీఆర్ఎస్ గెలవాలి. గన్ కల్చర్ కాదు, తెలంగాణకు పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చే కల్చర్ కావాలి. తెలంగాణను మాఫియా డెన్ గా మార్చడం కాదు, మానవత దృక్పథం ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి సమసమాజంగా ప్రపంచం చూసేటటువంటి తెలంగాణ భవిష్యత్తులో ఉండాలంటే ఈ ఇందిరమ్మ రాజ్యం పోవాలి, ఇందిరమ్మ రాజ్యం ఆగడాలు ఆగిపోవాలి. అది జరగాలంటే ఖచ్చితంగా ఇక్కడ కేసీఆర్ గారికి, బీఆర్ఎస్ పార్టీకి, అదేవిధంగా మా అభ్యర్థిగా ఉన్నటువంటి మాగంటి సునీత గారి గెలుపు కోసం దయచేసి అందరూ కూడా కృషి చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, తద్వారా కాంగ్రెస్ పార్టీకి, ఈ ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటి తీర్పునిచ్చే విధంగా అందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ, నేను మళ్ళీ డిమాండ్ చేస్తా ఉన్న ఎలక్షన్ కమిషన్ ను, మేము ఇప్పటికే చాలా కంప్లైంట్లు ఇచ్చినాం, ఇంకా కూడా కంప్లైంట్లు ఇవ్వబోతా ఉన్నాం. డెఫినెట్ గా ఈ జరుగుతున్నటువంటి ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘన కింద మీరు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. పోలీసులు కూడా మేము 20-30 మంది ప్రచారం చేస్తున్నా వచ్చి అడ్డుకోవడం, వచ్చి
కాంగ్రెస్ పార్టీ ఏజెంట్ల లాగా కొంతమంది పోలీసులు ప్రవర్తిస్తున్నటువంటి తీరును కూడా ఇవాళ ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఈ పద్ధతులన్నీ మార్చుకోవాలి, మలుచుకోవాలి. ఒక ఆడబిడ్డ మీద, భర్తను కోల్పోయిన ఒక ఆడబిడ్డ మీద ఇవాళ ఇంతమంది ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి మొత్తం కాంగ్రెస్ పార్టీ దిగి ఆమెను ఓడగొట్టాలని చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాన్ని దయచేసి ప్రజానికం అడ్డుకొని కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలి. సునీతమ్మని గెలిపించి తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం కాదు, మళ్ళీ పాత కేసీఆర్ రాజ్యమే రావాలని చూపెట్టాలని చెప్పి సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీడియా మిత్రులకి, వేదిక మీద ఉన్న మిత్రులకు నమస్కారం. బాల్క సుమన్ గారు చాలా విషయాలు చెప్పారు. వాటన్నిటికీ జోలికి పోకుండానే ఈ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బాధ్యులుగా పనిచేస్తున్నాం కాబట్టి ఒకటి రెండు విషయాలు మీ దృష్టికి తీసుకురావాలి, మీ ద్వారా ప్రజల్లోకి పోవాలని. రాత్రి ఒక పాస్టర్ ఇంటి పైన 30 నుంచి 40 మంది పోలీసు దాడి చేశారు. చాలా సీనియర్ పాస్టర్, ఆయన పేరు మేము బయటికి తీసుకురావడం లేదు, కానీ మీ మీడియా మిత్రులకు ఊరికేనే అర్థమైపోద్ది ఎవరు అనేది. చాలా పెద్ద మనిషి, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో చాలా పాపులర్ పర్సన్. విపరీతమైన బెదిరింపులు పోలీసు వాళ్ళు, వీడియోలు చూపించడం. ఈ కేటీఆర్ ఎందుకు కలిసినావు, ఈ బీఆర్ఎస్ మాజీ మంత్రిని ఎందుకు కలిసినావు, ఏమనుకుంటున్నావు, ఏం సంకేతం ఇస్తున్నావు అని రకరకాలుగా వేధించి, నీ ఇక్కడి నుంచి నిన్ను తన్ని తరుపుతాం బిడ్డ, అన్ని మూసుకొని ఉండు, లేదా ఇటనే సెలవు పెట్టి వెళ్ళిపో అని చెప్పని పాస్టర్ని బెదిరించారు. తర్వాత రాత్రి మా బూత్ కమిటీ కన్వీనర్ని, ఆయనకు ఒక 75 గజాలకు సంబంధించి ఒక చిన్న వివాదం ఉంది, రాత్రి పిలిపించుకొని బిడ్డ జాగా ఉండాలన్నా పోవాలన్నా తెలుసుకో, ఎట్టి పరిస్థితుల్లో బిడ్డ నిన్ను తొక్కేలు పెడతాం అని బెదిరిస్తే, ఆ రాత్రి నాకు ఫోన్ చేస్తే, నీకేం భయం లేదు, మేము చూసుకుంటాం, మేము ఆ బెదిరించిన ఆ పోలీసు వాళ్ళని కానీ బెదిరించిన నాయకుడి సంగతి కానీ చూస్తామని చెప్పానంటే, తెల్లారేసరికే కాంగ్రెస్ గూండాలు వచ్చి కార్లు ఎక్కించుకొని తీసుకుపోయి ఇదే నవీన్ తోటి కండువా కప్పించడం జరిగింది. మీరు ఊరికే ఎంక్వైరీ చేస్తే ఆ పర్సన్ ఎవరో కూడా తెలిసిపోద్ది. మా బూత్ కమిటీ కన్వీనర్, ఏంటి దౌర్జన్యం, ఇంత బహిరంగంగా బరితెగించడం ఏంది? తెలంగాణ ప్రభుత్వం ఏ కల్చర్ ని ఇంట్రడ్యూస్ చేయదలుచుకున్నది? ఇంకా 3 సంవత్సరాల పాలన ఉంది. ఎంత విచిత్రం, ఇంతకుముందు సుమన్ గారు చెప్పినట్టు ఒక మంత్రి ఓఎస్డీని మంత్రి ఇంటికి అరెస్ట్ చేయడానికి పోతే, ఆ మంత్రి తన కారులో ఎక్కించుకొని పోతే, తన కూతురు ఎందుకు మా ఇంటి మీదకి వచ్చిందనంటే, ఫలానా ఆయన కోసం వచ్చిందంటే, కేసు ఏందో చెప్పమనంటే, ముఖ్యమంత్రి గారికి సన్నిహితుడు రోహన్ రెడ్డి ఆయన కార్యాలయంలో తుపాకీ పెట్టి బెదిరించిండు. అక్కడ మా ఓఎస్డీ గారు కూడా ఉన్నాడు. కానీ బెదిరించింది ఎవరు? రోహన్ రెడ్డి. రోహన్ రెడ్డికి తుపాకీ ఇచ్చింది ఎవరు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎవరి మీద పెట్టాల కేసు? ఇంత బరితెగింపుగా ఈ రాష్ట్రంలో మంత్రుల మధ్యన జరుగుతుంటే, సమ్మక్క సారక్క వర్కులకు సంబంధించి అత్యంత రాష్ట్రం అంతా అట్టుడికిపోయేలాగా చర్చ జరుగుతుంటే, కరీంనగర్ జిల్లాల మంత్రుల మధ్యన అట్టుడికిపోతుంటే, నల్లగొండ జిల్లాల అదే ప్రక్రియ ఉంటే, ఖమ్మం జిల్లాలో ఇదే పరిస్థితి ఉంటే, జిల్లాలో మంత్రుల పోరాటం ఒక పక్కనైతే, ప్రభుత్వాన్ని వదిలేసి మొత్తం కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పడి చెప్పేది ఏందో తెలుసా? దయచేసి మీడియా మిత్రులు, ఈ మీడియా సమావేశంలో పాల్గొంటున్న మీరందరూ కూడా విచారణ చేయండి. జూబ్లీహిల్స్ నియోజకవర్గం అంటే ఉన్నత వర్గాల నియోజకవర్గం కాదు. ఇది 90% స్లమ్స్ అన్ని ప్రభుత్వ స్థలాలలో 40, 50, 60 ఏళ్ల నుంచి చిన్న గుడిసెలేసుకొని మంచినీళ్లు లేక, కరెంటు లేక, బురదలల్లా, రాళ్లల్లా, బోళ్లల్లా, తుప్పలల్లా ఏళ్ల తరబడి దోమల మధ్యన, అనేక రకాల జంతువుల మధ్యన సంవత్సరాల తరబడి జీవించి ఇప్పుడు కాస్త వాళ్ళు రూములు కట్టుకొని కరెంట్ ఇచ్చి, మంచినీళ్ళు ఇచ్చి, సన్న గల్లీలలో బతుకుదెరువు కోసం కూలీనాలు చేసి బతికే ప్రజల మధ్యన ఇవాళ ప్రభుత్వం చెప్తున్నది. ఇవాళ కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు, పోలీస్ అధికారులు మఫ్తీలలో
డజన్ల కొద్ది మంది ఎక్కడ బీఆర్ఎస్ పార్టీకి కీలకంగా పనిచేస్తున్నారో వాళ్ళందరి ఇళ్లకెళ్లి భార్య దగ్గర, భర్త దగ్గర, పిల్లల దగ్గర విపరీతంగా మా దగ్గర శ్రీనివాస్ అనే ఒక మా బూత్ కమిటీ కన్వీనర్ ఉన్నాడు. ఆయన కొడుకుని, భార్యని ఆయనే యాక్టివ్ గా పనిచేస్తుంటే, కొడుకు డిగ్రీ చేస్తుంటే ఆ పిల్లవాడిని బెదిరించడం, భార్యను బెదిరించడం. ఏంది దౌర్జన్యం, గుండాయిజం? హైడ్రా వస్తుంది, మీ భూములని సర్కార్ భూములు, బిడ్డ మీరు ఇల్లు ఉండాలా లేకపోతే మీ ఇంటిని హైడ్రా వచ్చి కూల్చాలా తెలుసుకోండి అని చెప్పని. ఏంది బెదిరింపు? ఏంటి కథ? ఇది హైదరాబాదు నడిబొడ్డున జరుగుతున్న ఒక ఉప ఎన్నిక. యావత్ భారతదేశం గమనిస్తున్న ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఎన్నిక ఇది. మా మాగంటి సునీత గారు పిల్లలు ఓటింగ్ పోతే 10 మంది 20 మంది తోటి పోతే వారి మీద కేసులు పెట్టారు. 10-20 మంది ROM అంటాడు, 50 మంది లోపల ఉంటే పర్మిషన్ అక్కర్లేదండి, మీ తెరువు వచ్చినా ఎవరు వచ్చినా చెప్పండి అని.